హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నైటే పొయ్యి అంతా నీట్గా చేసుకొని ముగ్గులు వేసుకొని పెట్టుకుని ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా నీట్గా చేసుకుని బయట అంతా నీట్గా కడుక్కొని ముగ్గులు పెట్టుకొని గడప పూజించుకొని తోరణాలు బంతిపూలన్నీ కట్టుకొని ప్రసాదాలు చేశాను. ప్రసాదాలు చేసి పూజకంతా అమ్మవారిని అంతా కూర్చోబెట్టుకొని పూజకంతా సిద్ధం చేసుకొని పూజ చేస్తున్నాను. ప్రసాదాలు వేసేటప్పుడు అన్నీ వేసి వీడియోలు తీయాలనుకునే కానీ వీడియోలు తీయాలని నేను ఒక్కదాన్ని కదా, చిన్న పాపని చూసుకుంటా ప్రసాదాలు వేసడం అవన్నీ ఆమెను చూసి ఇట్లా అంతా చేయలేదు. వీడియో తీసేటోడు ఎవరు లేరు. నేనే వీడియో తీసుకుంటా చిన్న క్లిప్స్ తీసుకున్నా, అవే చేసి ఎడిటింగ్ చేసి పెట్టాను. అసలు నైట్ ఇంత మంచిగా పూజ చేసుకుంటాను అసలు అనుకున్న. నైట్ మేము పూజ స్టోర్కి వెళ్ళినాం. అక్కడనే 1 అవర్ వర్షం కొట్టింది. 1 అవర్ పూజ స్టోర్లోనే ఉన్నాం. అసలు అమ్మవారికి చీర కూడా తీసుకోలేదు నేను. పూజ స్టోర్లో 1 అవర్ అంటే ఇక మేము అక్కడ వర్షం అంటే బాగా కొట్టింది. ఇక మా ఆయన ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని మళ్ళీ మేము కార్లో వచ్చినాము. ఇక వచ్చేటప్పుడు ఇక అబ్బాయిని ఆపి కొన్ని పువ్వులు పండ్లు తీసుకొని వచ్చిన. కానీ ఇక మల్లెపూలు తీసుకోలేదు, ఎందుకంటే లక్ష్మీ వాళ్ళ తయారైనా కానీ మల్లెపూలు పెట్టుకోలేదు. చామంతి పువ్వు పెట్టుకున్నా కానీ చామంతి పువ్వు ఎక్కడ పడిపోయినట్టుంది. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అవుపించింది. కానీ చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా వేసుకున్న పూజ. నేను ఇంత మంచిగా వేసుకుంటా అని అనుకోలేదు అసలు. మా ఆయన ఆఫీస్ నుండి వచ్చినప్పుడే మా పాపని ఎత్తుకుంటే ఇక మా పాపని చూసుకుంటూ అటు ఇటు చేసుకున్నా. ఆమె నేను పూజ చేస్తుంటే కొన్ని పడేసింది కానీ ఇక నేను ఏమనలేదు. చాలా అంటే చాలా ప్రశాంతంగా, అంటే నాకంటే చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచిగా చేసుకున్నా అంటే నేను సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం అయితే నార్మల్గా పూజ చేసుకొని కలశం పెట్టుకోలేదు. అప్పుడు నార్మల్గా పూజ చేసుకొని ప్రసాదాలు చేసి పెట్టుకున్నా. ఇప్పుడు కలశం ఆయన అవుతుందంటే మా అత్తమ్మని అడిగితే పెట్టుకోమంది. ఇక మా ఆయన వచ్చి ప్రసాదం పెడతాడు అమ్మవారికి. 9 రకాల నైవేద్యాలు చేద్దాం అనుకునే కానీ 8 చేశానండి. ఒకటి ఫ్రూట్స్ పెట్టాను, ఒకటి వడలు, దద్దోజనం, పులిహోర, శనగలు, సేమియా, సీర, పూర్ణాలు చేశాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇవన్నీ చేసి కూడా చాలా గ్రేట్ అనిపించింది, ఎందుకంటే చిన్న పాపను పెట్టుకొని ఆమెను పెట్టుకొని చేసుకున్నాను. ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను. ఉప్పు దీపం ఫ్రైడే పెట్టుకుంటానండి. ఉప్పు దీపం కూడా పెట్టుకున్నాను. అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టుకుని పూజ అంతా కంప్లీట్ అయ్యి మా ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నాను. వీడియో వేసేటోళ్ళు ఎవరు లేరండి, నేనే తీసుకుంటున్నాను. ఇది కూడా వీడియో అంటే అట్లా తీసుకోండి, జ్ఞాపకంగా ఉండాలి. మా ఆయన ఆశీర్వాదం తీసుకొని మా ఇంటి అమ్మవారు ఎలా ఉందో, మా లక్ష్మీదేవి ఎలా ఉందో కామెంట్ చేయండి. క్యూట్గా లంగా జాకెట్ తీసుకుని ఫస్ట్ టైం ముత్తైదులు వచ్చారు. ముత్తైదులకి పసుపు పెట్టి కుంకుమ గంధం పెట్టి పుస్తలకి పసుపు పెట్టుకోమని వాయనం ఇచ్చాను. 3 సార్లు ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటామని అట్లా అన్నాను అని చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందరికీ ఇచ్చిన అంటే వాయనంలో పచ్చి శనగలు, పోక, ఖర్జూర, గాజులు, పసుపు కుంకుమ, సోంపు, జాకెట్ ముక్క, తమలపాకులు, అరటి పండ్లు ఇట్లా ఇచ్చాను. స్తోమత ఉన్నవారు చీరలు ఇంకా గిఫ్ట్లు ఇస్తారు. ఎవరి స్తోమత వాళ్ళని బట్టి ఇస్తారు, ఎందుకంటే ఎవరు ఉన్న తీరు వాళ్ళు ఇస్తారు కదా. నేనైతే అలా ఇచ్చాను. చాలా 11 రూపీస్ కూడా ఇచ్చాను. చాలా బాగా అనిపించింది. సాయంత్రం కూడా పూజ చేసుకున్నాను. సాయంత్రం పూజ చేసుకొని అమ్మవారి దగ్గర కూడా శ్లోకాలు చదువుకొని గడప దగ్గర కూడా పూజ చేసుకొని తులసిమ్మవారి కూడా పూజ చేశాను. 9 o'clockకి మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చారు. మా కోడలికి వాయనం ఇచ్చాను. మా కోడలికి ఇచ్చిన తర్వాత మా పాప కూడా ఇచ్చిన. అప్పుడు ఇచ్చినా కానీ వీడియో ఎవరు తీయలేదు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ మరి.